బ్రహ్మనాయుడు గారు కూటమి నాయకులు ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హిందువులనే కాదు ముస్లిం దేవుళ్ళని హిందూ దేవుళ్ళని క్రైస్తవ దేవుళ్ళందరినీ కూడా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే అసలు ఆ రాజు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, ఏం చేస్తా ఉన్నారు? మన కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉండి రాజకీయం చేస్తా ఉంటే వీళ్ళని ఏమనాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పార్టీలకు అతీతంగా మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే వీళ్ళేమో పొద్దున లేస్తే కులాలు మతాలు వీటన్నిటిలో పుల్ల పెట్టడం ఏదో ఒకటి చేయటం, వీటన్నిటి మధ్యన అదిగో ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే కేసు ఎమ్మెల్యే కేసుకు సంబంధించి ఆ అమ్మాయి చెప్తా ఉంది, మీ ఇంటర్వ్యూలోనే చూసి 500 వీడియోలు ఉన్నాయంట. 500 వీడియోలు బ్రహ్మనాయుడు గారు వేరే దాంట్లో విషయం కాదు ఇక్కడ మాట్లాడుతుంది. 99 లో మీరు మాట్లాడినటువంటి వీడియో మరి ఎంత భాగవతం నడిపారు ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్ లో సినిమాలు తీయచ్చు. మరి వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాలకి వీటన్నిటిని పెట్టడం కోసం ఇలా చూపించే ముందు 1000 చూపించే ముందు మన వైపు 4000 ఉన్నాయి, అవి కూడా కలిపి చెప్పండి, బాగుంటది సార్. నేను కాదనట్లేదు బ్రహ్మనాయుడు గారు, వీడియోల గురించి నేను చెబుతున్నా. మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే మా వాటి గురించి చెప్పండి. మీరు నా దగ్గర ఎందుకు ఉంటాయి సార్ వీడియోలు? నేను వెళ్ళి వీడియోలు తీస్తానా ఏంటి? నా దగ్గర ఎందుకు ఉంటాయి వీడియోలు? వాళ్ళు అట్ట కాదు, 3 ఫోన్లు నీకు కంటి నిండా నిద్ర లేకుండా ఎన్ని రకాలుగా చూడాలంటే అన్ని రకాలుగా చూసేటట్టు 3 ఫోన్లు ఫస్ట్ మీ ఛానల్కే నీకే ఇస్తామన్నారు. మీరే చూసి తరించండి సార్. కాదు మీరు చూసారా? మీరు ఏమైనా వీడియోలు చూసారా? మీరు ఆ పాపం నేను చూడ బాబు, నాకొద్దు. ఆ పాపం మాకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పాపం చూడదు. కానీ ఖచ్చితంగా అజయ్ గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే సార్. ప్రజలు సార్ దేవుళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల దగ్గర నుంచి దేవుళ్ళ దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తా ఉన్నారు. కానీ దేవుడు అన్ని దేవుళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం కోసం సిద్ధంగా ఎదురు చూస్తా ఉన్నారు. దానికోసం మేము రాబోయే పాదయాత్ర ఏదో ఇప్పుడు ప్రకటించిన దానికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వస్తున్నాయి కాబట్టి పాదయాత్ర ప్రకటించారని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? మాట్లాడియండి, అందరికీ సమాధానం, అందరికీ సమయం వస్తుంది ఖచ్చితంగా. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పంగానే సరిపోదు కదా సార్, వాస్తవాలనే అన్ని ఉంటాయి. అవును మాట్లాడదాం. మనతోటి జనసేన సీనియర్ నేత మరపు సురేష్ గారు వారితో మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. ప్యానెల్లో సభ్యులకు కూడా నా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు లిక్కర్ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చేస్తా ఉన్నారు. దాదాపు పెద్దగా ఇంకా పార్టీ